సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈరోజు మార్కెట్ అంటే రేపు మార్కెట్ ఫ్రైడే, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు సో ఫ్రైడే ఉన్న ట్రెండింగ్ మార్కెట్ అవ్వచ్చా? ఈరోజు సైడ్ వేస్ అయింది కదా, ప్రీవియస్ ముందు రోజు ట్రెండింగ్ మార్కెట్ అయింది కదా, దాని గురించి మొత్తం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వస్తే ఇక్కడ ఎఫ్ఐ డేటా మొత్తం సెల్లింగ్లోనే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ డిఎస్ ఇస్ కంప్లీట్లీ బయింగ్. డిఎస్ ఏం చేస్తున్నారు? కంప్లీట్గా డే 1 నుంచి బై చేస్తున్నారు. ఎఫ్ఐస్ కంప్లీట్గా డే 1 నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అండ్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే ఎఫ్ఎంసీ మీటింగ్ 31st అయిపోయింది. అది ఇంపార్టెంట్ కూడా కాదు అంతా, అంటే మార్కెట్ పెద్ద ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది ముందు రోజే. సో అండ్ ఇంపార్టెంట్ పెద్ద మీడియంలో ఏమైనా న్యూస్లు ఉన్నాయంటే జాన్ 8కి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ మీడియం, హై ఏం లేవు. ఓకే, అండ్ కమింగ్ టు మార్కెట్లోకి వెళ్ళక ముందు 2026 మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026లో వచ్చారు. సో 2026లో మన ఛానల్లో ఏమొస్తుంది అనే దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. ఒక్క 5 నిమిషాలు జస్ట్ నాకు టైం ఇవ్వండి చాలు. సో 2026లో మనకి ఏం కొత్తగా వస్తుంది ఈ ఛానల్లో, మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి పెట్టుకోవడానికి బెటర్ ఏంటంటే ఎవ్రీడే డైలీ అనాలిసిస్ వస్తుంది. ఓకే, అది కామన్. అప్పుడప్పుడు ఏమో మిస్ అవుతుంటుందేమో, కానీ డైలీ అనాలిసిస్ ఎవ్రీడే వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే, ఎందుకంటే సాటర్డే మనకు ఆఫ్ కాబట్టి ఫ్రైడే నైట్ ఒక లెర్నింగ్ వీడియో వస్తుంది. ఓకే, ఎడ్యుకేషన్ వీడియో అబౌట్ స్టాక్ మార్కెట్ కానీ, స్ట్రాటజీస్ కానీ, లేకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా కానీ. ఓకే, అండ్ ఎవ్రీ సండే మళ్ళీ డైలీ అనాలిసిస్ వీడియో ఉంటుంది. సాటర్డే వీలైతే నేను వీడియో పెడతాను, లేదంటే ఆఫ్ తీసుకుంటాను. బట్ మళ్ళీ సండే నుంచి మళ్ళీ డైలీ మండే మార్కెట్ వస్తుంది, మండే ట్యూస్డే ఇట్లా డైలీ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే మీకు లర్నింగ్ వీడియో వస్తుంది. దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ వీలైతే సాటర్డే కూడా మీరు స్పెసిఫిక్గా మీరు ఏమైనా కామెంట్ పెట్టారనుకోండి, ఎక్కువగా ఇప్పుడు ఒక వీడియోలో దగ్గర ఆప్షన్ చైన్ రిలేటెడ్గా ఎక్కువ కామెంట్స్ ఉన్నాయనుకోండి, 10 కామెంట్లో మినిమం 4 నుంచి 5 కామెంట్లు 6 కామెంట్లు ఆప్షన్ చైన్ రిలేటెడ్గా ఉన్నాయి. ఓకే, సో నేను నెక్స్ట్ సాటర్డే ఏం చేస్తాను, ఆప్షన్ చైన్ రిలేటెడ్గా వీడియో చేస్తాను. ఓకే, సో అదే ఒకవేళ మీరు ఎక్కువ ఇంకేదైనా రిలేటెడ్ లైక్ ఇంకెనీథింగ్ అదర్ రిలేటెడ్గా మీరు అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ స్ట్రాటజీ రిలేటెడ్గా, సో నేను ఆ సాటర్డే స్ట్రాటజీ రిలేటెడ్గా నేను వీడియో తెస్తాను. సో మీరు ఏ కామెంట్స్ ఎక్కువ ఉంటాయో సాటర్డే ఆ వీడియో వస్తుంది. ఓకే, సో అది ఈ ఛానల్లో ఇప్పుడు 2025లో 2026లో వచ్చేవి. 2025లో నేను కూడా చాలా వీడియోస్ చేయలేదు, అంటే చాలా వరకు వేరే పనుల్లో ఉండిపోయి. బట్ 2026 ఈ ఛానల్, నా నెక్స్ట్ ఇంకొక ఛానల్ ఉంది, 2 ఛానళ్ళు చాలా బాగా వీడియోస్ వస్తాయి, మీరు చూడండి. ఓకే, డన్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. రేపు మార్కెట్లో ఫస్ట్ థింగ్ మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ టైం కూడా నేను ఇప్పుడు చెప్పాను, మార్కెట్ ఈజ్ ఇన్ రేంజ్. ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ మీరు నవంబర్ నుంచి మీరు ఆల్మోస్ట్ చూస్తే పైన ఈ రేంజ్, కింద ఈ రేంజ్లోనే ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, అక్కడే ఉండిపోతుంది. ఈ రేంజ్లో పైకి కిందకి వాలటైల్ అవుతుంది తప్ప పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఇది కిందేమో కొద్దిగా స్క్రోల్ చేస్తే కింద ఇది, దీని కింద కూడా ఇంకొక లెవెల్ ఉంది, అది ఇది అంతే. ఈ రేంజ్ లోపలే మార్కెట్ ఉండిపోతుందండి. మీరు చూడండి, ఆల్మోస్ట్ నవంబర్ మిడ్లో నుంచి టిల్ డేట్ వరకు ఇగో మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అక్టోబర్లో వచ్చింది, నవంబర్ కూడా కాదు, అక్టోబర్ 20కి ఇట్లా వచ్చింది రేంజ్లోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ రేంజ్ పైకి కిందకి, ఇక్కడ సపోర్ట్, మళ్ళీ బౌన్స్, ఒక్కసారి బ్రేక్అవుట్ జరిగింది, ఇమ్మీడియట్గా మళ్ళీ మార్కెట్ లోపల లాగేసారు. దాని తర్వాత మార్కెట్లో బ్రేక్అవుటే రాలేదు, మొత్తం రేంజ్లోనే ఉంది మార్కెట్. ఇంకా అప్పటి నుంచి మార్కెట్ ఇదే రేంజ్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం, ఈ పైనేమో ఈ లెవెల్లో రెసిస్టెన్స్లు తీసుకోవడం, మళ్ళీ కిందకి రావడం, ఇక్కడ ఒకవేళ బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళడం, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం, రెసిస్టెన్స్ తీసుకోవడం, కిందకి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం. అంటే మార్కెట్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ మొత్తం ఇదే రేంజ్ గడిపింది, అక్టోబర్ మొత్తం ఇదే రేంజ్ గడిపింది, నవంబర్ మొత్తం ఇదే రేంజ్ గడిపింది. సో మార్కెట్లో రేంజ్లో ఉండిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో ఇంట్రెస్టింగ్ ఏముంది అంటే, మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ కింద చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఈ లెవెల్ ధర ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందాం మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్నిసార్లు సపోర్ట్ తీసుకుంది మార్కెట్,
స్టిల్ మార్కెట్ కిందకి బ్రేక్ అవ్వలే. ఇన్నిసార్లు 1 2 3 4 5 6 7 7 8 టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేసినా వీక్ అవ్వలేదు. అంటే నార్మల్గా ఏమవుతాయి అంటే ఒక లెవెల్ దగ్గర 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ టచ్ చేస్తే ఆ లెవెల్ వీక్ అయిపోద్ది. నెక్స్ట్ టైం ఏంటంటే బ్రేక్అవుట్ ఇవ్వడానికి అది రెడీ అయిపోద్ది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఎటువైపు మల్టిపుల్ టైమ్స్ ఉందో ఇంకా లెవెల్ ద్వారా ఇంట్రెస్ట్ చూపించకుండా బ్రేక్అవుట్ అవ్వడానికి వీక్ అవుద్ది. సో ఇక్కడ ఏమవుతుందంటే సపోర్ట్ ఎన్నిసార్లు టచ్ చేస్తున్నా మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో మార్కెట్ ఈరోజు వచ్చి పైన హాల్ట్ అయ్యింది. సేమ్ సింపుల్ థింగ్, పైన హాల్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తుందా, ఈసారైనా బ్రేక్అవుట్ అవుతుందా అన్నది మనం చూడాలి. ఓకే, సో 15 మినిట్స్, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. 15 మినిట్స్లోకి వచ్చి లెవెల్స్ చూస్తున్నాం చూడండి. సింపుల్ లెవెల్స్, పెద్దగా కింద ఒక్క లెవెల్ హారిజాంటల్ లైన్ పెట్టుకోండి అంతే, ఇంకేం లేవు. ఓకే, చాలా సింపుల్ లెవెల్స్. మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే 26,240 దీని పైకి వెళ్తే మనకు అప్ సైడ్ చూడొచ్చు వచ్చే రోజులో. బట్ ప్రాపర్ 1 డే క్లోజింగ్ రావాలి. 1 డే క్లోజింగ్ వస్తేనే మనం దీనిపైన బయింగ్ మూమెంటం వస్తుందని కన్సిడర్ చేయగలం. ఓకే, 26,240. అదే డౌన్ సైడ్ మాత్రం 26,111. దీని కింద కానీ మీకు 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వచ్చినా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి కళ్ళు మూసుకొని. ఎందుకు అంటే ఇంత బయింగ్ ట్రెండ్ అయింది, స్టాప్ లాస్లు అన్ని కింద ఉంటాయి కదా, మళ్ళీ సేమ్ ఇది ఈ లెవెల్లో మార్కెట్ వచ్చింది, కొద్దిగా అలా టచ్ చేసి ఈ లెవెల్ కిందకి. సో ఈ లెవెల్ కిందకి డౌన్ ఈ 26,240 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. 240 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, దీని కింద డౌన్ సైడ్కి. అలాగే 25,880 ఇది ఒక లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్. చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. దీని కిందకు వచ్చిన మార్కెట్ మళ్ళీ 25,720 దగ్గర కూడా సపోర్ట్ తీసేసుకుంటుంది. ఈ కింద కూడా ఇక్కడ కూడా సపోర్ట్ తీసేసుకుంటుంది. సో ఇది ఒక స్మాల్ రేంజ్, పేరుకే ఇది ట్రాప్, బట్ ఇదంతా స్మాల్ రేంజ్ ఏరియా, ట్రాప్ ఏరియా. ఈ రెండు సపోర్ట్ జోన్లే మనకి. ఇప్పుడు రైట్ నో ఉన్న లెవెల్స్ ఏంటి అంటే సింపుల్గా మార్కెట్ ఒకవేళ రేపు దీని కిందకు వస్తే మంచి మూమెంటం ఇస్తుంది. ఎందుకంటే ఇటువైపు స్టాప్ లెస్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ స్టాప్ లెస్ హంటింగ్ అవుతాయి. సో ఈ లెవెల్ చూసుకోండి అంతే, 26,111. దీని లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి చాలు. డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఆర్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఇడో చిన్న గ్యాప్ అప్ ఇడో ఇదే రేంజ్లో ఉండిపోయింది, అప్ వెళ్ళట్లేదు డౌన్ వెళ్ళట్లేదు అంటే ఈ లెవెల్కి వెళ్ళట్లేదు. 26,240 ఈ రేంజ్ దీనిపైకి వెళ్ళట్లేదు, ఈ లోపలే ఉండిపోయింది. దాన్ని మీరు వదిలేయండి, వెయిట్ చేయండి, ఏం ట్రేడ్ చేయదు. ఈరోజు ట్రేడ్ అయ్యిందా చెప్పండి? ఈరోజు అట్లనే ఇరుక్కుపోతారు. సో ఈరోజు ట్రేడ్ అవ్వలేదు కాబట్టి అట్లనే వదిలేసేయండి. ఎటో ఒకటి బ్రేక్ అయితే అప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైర్ అయ్యింది. పైన ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్, ఆ పైకి వస్తే ఇగో ఈ లెవెల్ సపోర్ట్ ఏమో ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ లెవెల్ పెట్టుకుంటున్నాను. దీని కింద నుంచి ఇప్పుడు ఇది వస్తే ఇక్కడ వరకు రావాలి అంతే. సెన్సెక్స్ లెవెల్స్ చెప్తాను చూడండి. సపోర్ట్లు రెసిస్టెన్స్లు 85,400 ఈజ్ అ రెసిస్టెన్స్. 400 అంటే 400 నేను చాలాసార్లు చెప్పాను. లెవెల్ అంటే లెవెలే కాదండి. బికాజ్ ఒక లెవెల్ అంటే ఒక లైన్ ఒక లెవెల్లో ఉండరు, ఒక జోన్స్లో ఉంటారు. బయర్ సెల్లర్ అన్నాడు జోన్స్లో ఉంటారు. సో 25,400 ఇక్కడ ఇలా జోన్ పెట్టుకోండి. నేను అలా పెట్టుకున్నాను, అట్లా పెట్టుకోండి సరిపోద్ది. సో ప్రజెంట్ అయితే ఇది ఒక రెసిస్టెన్స్. పైన 85,700 ఇది రెసిస్టెన్స్. 85,700 ఇది ఒక రెసిస్టెన్స్. అలాగే 85,400 ఇది ఒక రెసిస్టెన్స్. కింద సపోర్ట్ 85,100 ఇది ఒక సపోర్టు. ఆ కింద 84,800 ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్లు. ఓకే, మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ హ్యాపీగా పడి ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది ఎక్కడ? సపోర్ట్ లెవెల్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ రేపు ఇదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నా ఓకే, లేదు అంటే ఆల్రెడీ ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇఫ్ రేపు 85,100 కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి కానీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే యూ క్యాన్ ప్లాన్ డౌన్ సైడ్, హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 84,800 కింద కూడా మీరు ఏం చేస్తారు? ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు ప్రాపర్గా. ఓకే, ప్రాపర్ డౌన్ సైడ్ ఇక్కడ, ప్రాపర్ డౌన్ సైడ్ 85,100 కింద ఈ రెండు దగ్గరలో డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. అలాగే 85,400 పైన కానీ రేపు మార్కెట్ వెళ్తే అప్ సైడ్ వెళ్తే మీరు వెయిట్ చేయండి. ట్రేడ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకండి. ఎందుకు అంటే 85,700 దగ్గర ఒక జోన్ ఉంది. ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్, వెరీ స్మాల్ ట్రేడ్, ఓకే, వెరీ స్మాల్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ.
ఈ ప్లేస్లో వెరీ స్మాల్ ట్రేడ్ అవుతుంది ఈ జోన్లో, అంతే. మళ్ళీ 85,700 పైకి కూడా రేపు వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, డన్. ఇది నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అంటారా, రండి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, దిస్ ఇస్ ద సపోర్ట్ ఏరియా. చూడండి మార్కెట్ అక్కడ నుంచి ఎంత బౌన్స్ అయిందో. సో స్వింగ్ ట్రేడ్లకి పనికొస్తాయి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇంట్రాడేకి మీరు బ్యాంక్ నిఫ్టీ చూడకపోయినా స్వింగ్ ట్రేడ్లకి పనికొస్తాయి. స్వింగ్ ట్రేడ్కి ఇప్పుడు మార్కెట్ పైన రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇగో ఎగ్జాక్ట్గా ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఇగో ప్రీవియస్ 1 2 3 మళ్ళీ ఇగో ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక చిన్న పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వస్తే పుల్ బ్యాక్ వస్తుంది, లేదు అంటే రేపు అప్ సైడ్ బ్రేక్అవుట్, అంటే ట్రెండింగ్ అవ్వాలనుకోండి రేపు పక్క అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తూ వెళ్ళిపోద్ది. సో బ్యాంక్ నిఫ్టీ ఎవరైనా ట్రేడ్ చేయాలంటే 59,524 దీని కింద మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్కి ఏమో 59,800 దీనిపైన మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, అంతే. డన్, ఇంకేం లేదు. ఈ 2 లెవెల్స్ సింపుల్ బేసిక్ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఇంకో 2 స్టాక్స్ నేను చెప్తున్నాను, 1 అవర్ టైం ఫ్రేమ్ స్టాక్స్ ఇవి. ఫస్ట్ థింగ్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఒక ట్రాప్ జోన్ క్రియేట్ చేసినట్టుంది, మీకు చూపిస్తా. సో బజాజ్ ఆటోలో 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, మీరు చూడండి. బజాజ్ ఆటో ఈరోజు కొత్త హై, అంటే మార్కెట్ పైకి వెళ్ళింది, 9,582కి వెళ్ళింది మార్కెట్, మంచి మూమెంటం ఇచ్చింది ఈరోజు. ఓకే, బట్ మీరు చూస్తే మార్కెట్ ప్రీవియస్ ఇగో ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎగ్జాక్ట్ మీరు చెప్పాలంటే ఈ లెవెల్, ఇగో ఈ లెవెల్ చూడండి. ఇది ఒకటి, మళ్ళీ ఇంకోటి ఆడుతున్నాను, ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ చూడండి. ఓకే, ఈ లెవెల్ చూడండి. ఇక్కడ నేను ఏం పెట్టాను, ప్రీవియస్ ఏమైంది, ఈ లెవెల్ ధర ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడో రెసిస్టెన్స్, ఇక్కడో రెసిస్టెన్స్, దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్, ఇది బ్రేక్అవుట్ అయ్యింది. చూడండి ఎన్నిసార్లు, ఆల్మోస్ట్ ఇది కూడా అంతే, నవంబర్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది స్టాకు. సడన్ గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి వితౌట్ రిట్రేస్మెంట్ మార్కెట్ ఇంత బౌన్స్ అయిపోయింది. సరే ఓకే, పర్లేదు అయ్యింది, సరే బ్రేక్అవుట్ అనుకుందాం. బట్ పైన ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అది మీరు గమనించారో లేదో. ఇగో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది పైన, ఈ లెవెల్. మళ్ళీ నేను ఇంకొక లెవెల్ పెడుతున్నాను, ఇగో ఇది. సో ఈ లెవెల్ అనమాట. ఓకే, ఈ లెవెల్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇగో ఈ లెవెల్ పైన ఈ రెసిస్టెన్స్ లెవెల్, కింద ఇవి. ఓకే, పైన ఏమో ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఏమైపోయింది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ట్రాప్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ, అంటే ఈ లెవెల్ రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కాబట్టి రేపు దీనికి ఎందుకు వచ్చేస్తుంది అంటే నేను మ్యాక్సిమం అది అనుకున్నా. సో మీరు మోస్ట్లీ రేపు ఒకవేళ మార్కెట్ ఇట్లా డౌన్ సైడ్ వస్తే, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడుంది, 9,582 ధర ఉంది. మీరు 9,500 దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, ఈ లెవెల్ కింద హ్యాపీగా ఈ స్టాక్. ఓకే, అప్ సైడ్కి వెళ్తే కొద్దిగా వెయిట్ చేయండి, డౌన్ సైడ్కి మాత్రం హ్యాపీగా ప్లాన్ చేయండి. ఒక చిన్న ట్రేడ్ అయినా డౌన్ సైడ్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, బజాజ్ ఆటో. నెక్స్ట్ ఇంకోటి RECLT, ఇది కూడా ఒక స్టాక్ ఉంది, దీని పేరు RECLTD. ఓకే, సో ఈ స్టాక్ మీరు ఏం ప్లాన్ చేస్తారో, ఎక్కడ ప్లాన్ చేస్తారంటే, ఈ స్టాక్లో పాయింట్ ఏంటంటే, ఈ స్టాక్ మీరు చూడండి ప్రాపర్గా మార్కెట్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా ఫాలో అయ్యింది. ఓకే, ట్రెండ్ లైన్ ఫాలో అయ్యి ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇగో ఇది కిందకి ఇలా తీసుకొస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇంచుమించు ఇదే లెవెల్. ఎందుకంటే ఈ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇంకొక లెవెల్ ఇక్కడ పెడుతున్నాను నేను, ఇగో ఇది. ఓకేనా, డన్. మీరు చూడండి ఈ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్ దాని ముందు కూడా మార్కెట్ ఏం చేసింది చూడండి, స్టాకు పర్టికులర్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది బాగా, మార్కెట్ బౌన్స్ అయింది. తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రిట్రేస్మెంట్ చేసి తర్వాత చూడండి ఇదే లెవెల్ దగ్గర ఎన్నిసార్లు రెసిస్టెన్స్ తీసుకుందో. ఓకే,
ఇప్పుడు కూడా మార్కెట్ ఏం చేసింది, స్లో అండ్ స్టడీకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ టూ థింగ్స్ జరగచ్చు. ఒకటి, బ్రేక్అవుట్ కాబట్టి కన్ఫర్మ్ చేసుకుని ఇది పైకి కంటిన్యూ అయిపోవచ్చు. సో పైకి ఈ స్టాక్ రెండు వైపులో మనం ప్లాన్ చేయొచ్చు. ఎలా అంటే 368 ఉంది. మీరు 369 ఆర్ 370 369 కానీ 370 కానీ దాటి పైకి వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే, అదే ఒకవేళ డౌన్ సైడ్ అయితే 365 డౌన్ సైడ్ కానీ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. సింపుల్, అంతే, దానికి మించి ఇంకేం లేదు. 370 కానీ 365 కానీ 365 కిందకి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, 370 పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఓకే, డన్. ఈ రెండు స్టాక్స్ మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు క్లాసు ఆల్మోస్ట్ ఈరోజు అయిపోయింది క్లాస్ అంతా. నేను ఒకసారి హెడ్జింగ్ బ్యాచ్ వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడితే దాన్ని బట్టి నేను తెలుస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ హెడ్జింగ్ క్లాసులు అనేవి అయిపోయి ఈరోజు వాళ్ళ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో నేను చెప్పాలి, క్యాపిటల్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ రేపు Jan 3 అంటే మండే నుంచి లైవ్ ట్రేడింగ్ ఉంది. అండ్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫెబ్ బ్యాచ్ ఆల్రెడీ ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫెబ్ మంత్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫెబ్ మంత్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి స్లాట్ బుక్ చేసి పెట్టుకుంటేనే మీకు అప్పుడు సీట్స్ ఉంటాయి, లేకపోతే లేదు ఆల్రెడీ ఫిల్ అయిపోతున్నాయి. ఎక్కువ మందిని తీసుకోండి, తక్కువ మంది తీసుకుంటాను కాబట్టి ఫెబ్ బ్యాచ్ రెడీగా ఉండండి. మీరు హెడ్జింగ్ బ్యాచ్ కంప్లీట్గా మాస్టర్ హెడ్జింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.